హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1181. ఈరోజు డేట్ February 15th, 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు బీట్ ఎక్స్పీ బ్రాండ్కి సంబంధించిన ఒక వెయింగ్ స్కేల్ ఉంది విత్ ఎల్సీడీ డిస్ప్లే. రెగ్యులర్గా ₹699 ఉంటుంది. ఈరోజు మీకు ₹299కి అవైలబుల్గా ఉంది. సూపర్ డీల్ అనమాట, లూట్ డీల్ కూడా. వీలైతే లూట్ చేసేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతూ ఉంటాయి. ఇది కూడా లైట్నింగ్ డీలే. సో అందుకని కొంచెం ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. సో ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఈరోజు నైట్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ని లాంచ్ చేయబోతుంది. చాలా స్టైలిష్గా ఉండబోతున్న ఫ్లిప్. 2 డిస్ప్లేలు ఉంటాయి, కెమెరాలు ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఒప్పోకి సంబంధించిన కలర్ వైస్ చాలా స్టైలిష్గా ఉంటుంది. మంచి ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫ్లిప్ అనేది ఎంత లేదన్నా ₹70,000 నుంచి ₹80,000 బడ్జెట్లో లాంచ్ అవుద్దని నేనైతే అనుకుంటున్నాను. చాలా ప్రీమియం ఫోనే అవుద్ది ఇది. సో మన ఇండియన్ ప్రైజింగ్ మనకి నైట్ 9 గంటల తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫుల్ డీటెయిల్స్ మనం రేపు మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు February 28న గ్లోబల్గా అలాగే మేబీ మన ఇండియాలో అనౌన్స్ కూడా చేయొచ్చు. గ్లోబల్ ఈవెంట్ అయితే February 28న వీళ్ళు చేయబోతున్నారు. రియల్మీ GT3 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. మేబీ ఒకటే ఫోన్ లాంచ్ చేస్తారా లేదంటే 2 ఫోన్ లాంచ్ చేస్తారనేది వెయిట్ చేయాలి. రియల్మీ GT3 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్న ఫోన్ అనమాట. చాలా ప్రీమియంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది February 28న గ్లోబల్గా లాంచ్ కాబోతుంది. అలాగే షామీ వాళ్ళు Xiaomi 13 Proని మన ఇండియాలో February 26న లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అమెజాన్ పేజ్ అనేది ఈరోజు లైవ్లోకి వచ్చేసింది. గ్లోబల్గా కూడా February 26 లాంచ్ కాబోతుంది. ప్యారలల్గా అదే రోజు మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది అనమాట. ప్రైజింగ్ ఇవన్నీ కూడా మనకి February 26 తెలుస్తాయి. ఇది చాలా ప్రీమియం ఫోను, ఎంత లేదన్నా 60,000 పైనే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో వాళ్ళు ఇంకొక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతున్నారు. పోకో C55 మొబైల్ అనమాట. ఈ పోకో C50 మొబైల్కి సంబంధించిన ఇమేజ్ కూడా ఒకటి లీక్ అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ లెదర్ ప్యానల్ లాగా కనిపిస్తుంది, కానీ నేను అనుకోవడం ఇది లెదర్ ప్యానల్ కాదు. ఎందుకంటే ₹10,000 బడ్జెట్లో వీళ్ళు లెదర్ ప్యానల్ అయితే తీసుకురారు. అది ఎలాంటి ఒక లుక్ అయితే అలా ఉంది, కానీ ఇది ప్లాస్టిక్టే యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో 6.7 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, హీలో G85 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. ఎంత లేదన్నా ₹8,000 నుంచి ₹10,000 బడ్జెట్లో ఈ ఫోను వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నోకియా నుంచి. నోకియా ఈరోజు మన ఇండియాలో ఒక ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ చేసిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే, ఇంకా చాలా కాన్ఫిడెన్స్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు, ఇలాంటి ఫోన్లు కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఇలాంటి ఫోన్లు తీసుకొచ్చి ఇంకా మనం ఉండొచ్చు, సర్వైవ్ అవ్వచ్చు అనే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తున్న బ్రాండ్ అనమాట ఇది. నోకియా X30 మొబైల్ వీళ్ళు పెట్టడం ₹48,999 పెట్టారు. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. స్పెసిఫికేషన్స్ ఏమో ఒక ₹20,000 ఫోన్లో ఉండే అంతకంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి అనమాట. అలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 6.4 ఇంచెస్ 90Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీను, అలాగే Snapdragon 695 ప్రాసెసరు, అలాగే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇందులో Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ రోజుల్లో, అది కూడా స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉండే నోకియా ఫోన్లో అనమాట. అండ్ అఫ్ కోర్స్ 4400 mAh వరకు బ్యాటరీ విత్ 33 వాట్స్ ఛార్జర్తో. ఇది బాక్స్లో రాదు, కాకపోతే వీళ్ళు ఫ్రీగా సప్లై చేస్తామని చెప్తున్నారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా స్పెసిఫికేషన్స్. ఇలాంటి ఫోన్ లాంచ్ అయినప్పుడు వేరే బ్రాండ్ వాళ్ళు ఎంత మంచి స్పెసిఫికేషన్స్ 20,000లో పెట్టినా 25,000లో పెట్టినా అర్లే పర్లేదు బాగానే తీసుకొచ్చారులే అనుకునేలాగా ఉంటుంది అనమాట వీళ్ళు ఇలాంటి ఫోన్లు చూసినప్పుడు. సో ఎనీవేస్ చాలా వరస్ట్ ప్రైజింగ్. అండ్ అఫ్ కోర్స్ ఈ ఫోన్ ఎవరు కొంటారో వాళ్ళు మహానుభావులు అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు రేపు మన ఇండియాలో వివో Y100 అని ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోనే తీసుకురాబోతున్నారు. ఈ ఫోన్ చూసిన తర్వాత ఇది ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది నాకు. బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్ విత్ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ, చిన్న ఫోన్ అవుతుంది. అండ్ Dimensity 900 5G ప్రాసెసర్, అలాగే
బ్యాక్ సైడ్ ఏమో మీకు 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా. ఈ ఫోన్లో కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి, నేను అలా టెస్ట్ చేశాను ఈ ఫోన్ని. అండ్ అఫ్ కోర్స్ 4400 mAh వరకు ఏమో బ్యాటరీ విత్ 44 వాట్స్ ఏమో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ రాబోతుంది. వీళ్ళ ప్రైజింగ్ లీక్ అయిపోయిన ప్రైజింగ్ అయితే అరౌండ్ 24 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో ఉంటుందని విన్నాను. సో చూడాలి మరి ఎంత ప్రైజ్లో పెడతారు. జనరల్గా ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ తీసుకొచ్చే జిగేల్ రనీలు అనమాట ఇవి. చూడాలి మరి ఇది రేపు మన ఇండియాలో లాంచ్ అయితే అవ్వబోతుంది. నెక్స్ట్ మనకి క్వాల్కామ్ నుంచి వాళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. ఇది అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. జనరల్గా డిసెంబర్లోనే లాంచ్ చేస్తారు కదా, దానికంటే ముందుగానే వీళ్ళు తీసుకురావచ్చు. Q3 నుంచి Q4 మధ్యలోనే ఇది మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. మేబీ డిమాండ్ వల్ల వీళ్ళు కొత్త ప్రాసెసర్లు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఉద్దేశంలో ఉన్నారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A54 మొబైల్ని లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన సపోర్ట్ పేజ్ అనేది మనకి శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసింది. అండ్ అఫ్ కోర్స్ రిపేర్ క్యాపబిలిటీస్ 8.4 రేటింగ్తో ఉన్నట్టు కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో నాకు తెలిసి March 1st వీక్ ఆర్ 2nd వీక్లోనే ఇది మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి వాళ్ళు వెరీ సూన్ మేబీ మార్చ్ మంత్లో మన ఇండియాలో పోకో X5 GT మొబైల్ లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే ఈ ఫోన్ తీసుకుంది. అరౌండ్ 25 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో ఈ ఫోను వీళ్ళు లాంచ్ చేస్తారా లేకపోతే అంతకంటే తక్కువ ఉంటుందా అనేది మాత్రం వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి ఫైనల్గా మీకు ఒక గుడ్ న్యూస్. నథింగ్ ఫోన్ 1కి Android 13 అప్డేట్ అనేది ఈ వీకెండ్లో రాబోతుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే నథింగ్ వాళ్ళు సపోర్ట్ పేజ్లో ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే నథింగ్ ఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి Android 13 అప్డేట్ అనేది రాబోతుంది. యాక్చువల్గా ఈ Android 13 అప్డేట్ గురించి నేను చాలా పాజిటివ్గా విన్నాను. సో చాలా మంచిగా ఫ్లూయిడ్గా ఉంది అండ్ చాలా ఫాస్ట్గా ఉంది, బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది, కెమెరాలు కూడా చాలా బాగున్నాయని చాలామంది చెప్తుంటే విన్నాను. ట్విట్టర్లో కూడా చాలాసార్లు చూస్తాను. సో చూడాలి, ఎవరైతే నథింగ్ ఫోన్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ వీకెండ్లోపు Android 13 అప్డేట్ అనేది రావచ్చు అనమాట. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి ఇది ఒక పాత న్యూసే, అంటే నేను టెక్ న్యూస్ కవర్ చేయలేదు కాబట్టి ఇది పాత న్యూసే. Xiaomi వాళ్ళు నిన్న ఒక ఇంట్రెస్టింగ్ టీవీ స్టిక్ని లాంచ్ చేశారు. Xiaomi టీవీ స్టిక్ 4K అనమాట. 4999 పెట్టారు ఇది. సో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ప్యాచ్ ఫాల్ సపోర్ట్, 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ మెమొరీ అండ్ అఫ్ కోర్స్ మీకు లైట్ వెయిట్ రిమోట్ విత్ బ్లూటూత్ ఫంక్షనాలిటీ స్టిక్లోనే మీకు 4K అనమాట. ఇంట్రెస్టింగ్ అనమాట ఇది. సో 4999 పెట్టారు. ఎవరైతే ఇలాంటి ఒక టీవీ స్టిక్ కోసం వెయిట్ చేస్తున్నారు విత్ 4K సపోర్టు, ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డే మీకు ఒక చాలా యూస్ఫుల్ అప్లికేషన్ చెప్తాను. ఎవరైతే మనీని ప్రాపర్గా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారో 1 మంత్లో వచ్చేవి, సో వాళ్ళకి వస్తుంది మనీ పర్స్ లాంటిది అనమాట. మీరు ఎంతంత ఎక్కడ పెడుతున్నారు ఖర్చు అనేది దాంట్లో రాసుకోవచ్చు, ఒక లెడ్జర్ బుక్ లాగా. వెరీ ఇంట్రెస్టింగ్. 270 రూపాయలు దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు. అండ్ అఫ్ కోర్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.